శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలకు శ్రీకాళహస్తి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. శ్రీకాళహస్తికి శివరాత్రి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. విద్యుత్ దీపకాంతులు, రంగవల్లులతో ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దారు. నేటి నుండి మార్చి 6వ తేదీ వరకు 13 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్న బ్రహ్మోత్సవాల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామివారి వాహన సేవలకు ఉపయోగించే వాహనాలకు రంగులు వేసి ఆకర్షణీయంగా అలంకరించారు. బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలే విశిష్టం. బ్రహ్మోత్సవాల 13 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహన సేవను నిర్వహిస్తారు. ఆలయ సహజ శిల్పకళ సౌందర్యం రంగురంగుల దీపాలతో శోభాయమానంగా కనువిందు చేస్తుంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తులకు ఉచితంగా ప్రసాదాలు, మహిళలకు ఉచితంగా రవికల బట్ట, గాజులు, పసుపు, కుంకుమ అందజేయాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. ముఖ్యంగా భక్తులకు ఎక్కువ సౌకర్యాలు. సో విఐపీస్కి ఎలా ప్రవేశించాలనేది ఒకటే అలా ఉంచితే సామాన్య భక్తులకి ఎక్కువగా ఫెసిలిటీస్ ఇవ్వాలి. వాళ్ళందరూ కూడా దర్శనం జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయమని గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు సూచించడం జరిగింది. మరి పోలీస్ సైడ్ నుంచి కూడా ఎక్కడ పబ్లిక్ ఇబ్బంది లేకుండా క్యూ లైన్స్ ఏర్పాటు చేయటం, ఎక్కడ కూడా పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువగా ఉండి ఎటువంటి స్టాంపేడ్స్ రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు ముందుగా తీసుకునే విధంగా ఆ ఏర్పాట్లు సమీక్షించుకోవడం జరిగింది. పార్కింగ్ ప్లేస్లో కూడా ఎక్కడైతే మనం పార్కింగ్ పెట్టబోతున్నామో అక్కడ సఫిషియెంట్గా లైటింగ్, అదేవిధంగా టెంపరీ టాయిలెట్లు ఏర్పాటు చేసుకోవడం, బందోబస్తు కూడా పార్కింగ్ ఏరియాస్లో సఫిషియెంట్గా పెట్టుకోవడం, ఆర్టీసీ బస్ స్టాండ్లో కూడా టెంపరీ టాయిలెట్స్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, అన్ని రకాల ఏర్పాట్లు. అదేవిధంగా మున్సిపల్ సైడ్ నుంచి కూడా టౌన్లో ఎక్కడెక్కడ సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలి, ఎక్కడ పబ్లిక్ వచ్చిన వాళ్ళకి ఎక్కడికి పోతే ఏ గేట్లోకి వెళ్ళాలి, దర్శనాలు ఎక్కడ జరుగుతాయి, టెంపుల్ సైడ్ నుంచి మున్సిపాలిటీలో కూడా అన్ని ప్రదేశాల్లో కూడా ఈ సైన్ బోర్డులు ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఏర్పాటు చేసే విధంగా డిపార్ట్మెంట్ వైజ్గా ఈరోజు యాక్షన్ ప్లాన్ మీద పూర్తి స్థాయిలో చర్చించడం జరిగింది. ఫిబ్రవరి మోస్ట్లీ ఫస్ట్ ఆ 1వ తారీఖున మళ్ళీ దీని మీద సెకండ్ మీటింగ్ కూడా పెట్టాలని నిర్ణయించుకోవడం జరిగింది.